నా పేరు ఆర్ విక్టర్. మేము ఏలూరు జిల్లా నుంచి వచ్చామండి. ఈ సందర్భంగా రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు మనం ఏంటంటే మనకి గ్రామాల్లో పశువులకి నీటి తొట్టెలను కడుతున్నామండి. పశువులకి నీటి తొట్టెలను కడుతుంటే బాగానే ఉంది, పశువులు నీళ్లు తాగుతున్నాయి. కానీ పక్షులకి ఇబ్బందిగా ఉంది. దాని మీద మనకేంటంటే ఈ యొక్క డిజైన్లో మార్పు లేకపోవటం మూలంగా డిజైన్ను మార్చి ఈ యొక్క పశువుల తొట్టికి 4 వైపులా కూడాను పక్షులు కూడా నీళ్లు తాగడానికి కొంచెం ఒక గ్లాసు లాగా కానీ కనీసం ఒక బౌల్ లాగా కూడా 4 వైపులా ఏర్పాటు చేస్తే పక్షులు కూడా నీళ్లు తాగుతాయని చెప్పే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాను. రెండో విషయం వచ్చేసి మనం గ్రామాల్లో ఇప్పుడు మన ఉపాధి వాళ్ళందరినీ కూడా మనం శ్రామికులు అంటున్నాం. అలాగే గ్రామాల్లో మనకి పారిశుద్ధ్య కార్మికుల్ని గ్రీన్ అంబాసిడర్లు అని కానివ్వండి మిగతా పేర్లతో పిలుస్తున్నాం. కానీ వాళ్ళని గ్రామ ప్రక్షాళన ఉద్యోగులుగా గుర్తించాలి. వాళ్ళకి గ్రామ పంచాయతీల్లో పనిచేసే కార్మికులు పారిశుద్ధ్య కార్మికుల్ని గ్రామ ప్రక్షాళన ఉద్యోగులు అనే విషయాన్ని అందరికీ తెలియజేయాలి. ఈ యొక్క ఉపాధి కార్మికులు గ్రామాల్లో పనిచేయడం మూలంగా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. వాళ్ళు చేసే అనేక కార్యక్రమాల వల్ల ఉపాధి హామీ శ్రామికులకి ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వానికి ప్రజలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. మనకేంటంటే మనకి ఈ గ్రామాల్లో ఏదైతే ఉన్నాయో మనకి ప్రతి వాళ్ళ కూడాను ఈ రోజున పూర్వం గ్రామాల్లో చెట్లు ఉండేవి. ఇప్పుడు చెట్లల్లో గ్రామాలు ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చెట్టు నాటాలని తెలియజేస్తున్నాను. మన ఇంట్లో జరిగే శుభకార్యాలకి పుట్టినరోజు, పెళ్లి రోజు, ఏ రోజైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చెట్టు నాటితే గ్రామాల్లో చెట్లు ఎక్కువగా ఉంటాయని చెప్పి దాని ద్వారా మనం ఎండవేడి నుంచి రక్షణ పొందొచ్చని అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ.